కడప నగరపాలక పరిధిలో చెత్త పన్ను అక్రమ వసూళ్లకు సంబంధించి మరో 10 మందిపై వేటు పడింది. వారిని సస్పెండ్ చేసినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ మనోజ్ రెడ్డి తెలిపారు. చెత్త పన్ను అక్రమ వసూళ్లకు సంబంధించి ఇప్పటికే 8 మందిని సస్పెండ్ చేసినట్లు చెప్పారు. 2024 ఆగస్టు నుంచి 2025 జూలై వరకు దాదాపు 16 లక్షల రూపాయలు అక్రమంగా వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. ఇందులో కార్పొరేషన్కు జమ చేయని సొమ్మును రికవరీ చేస్తున్నట్లు చెప్పారు. అక్రమంగా చెత్త పన్ను వసూలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరామని నగరపాలక సంస్థ కమిషనర్ స్పష్టం చేశారు. గ్రౌండ్ లెవెల్లో కొన్ని చోట్ల అనధికారికంగా వాటిని కలెక్ట్ చేసి కార్పొరేషన్కి రెమిట్ చేయకుండా ఉన్నారు అన్న విషయం మీద కొంతమంది మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. సుమారుగా 2414 ఎస్టాబ్లిష్మెంట్స్, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్లో కానీ అపార్ట్మెంట్స్లో కానీ తిరగడం జరిగింది టీమ్స్. 258 ఎస్టాబ్లిష్మెంట్స్లో క్లాబ్ యూజర్ చార్జెస్ కలెక్ట్ చేశారని చెప్పారు. సో మొత్తంగా కలిపి ఒక 16,40,000 రూపాయలకు గాను దానికి సంబంధించి కలెక్ట్ చేశారు ఈ ఆగస్టు నుంచి ఇప్పటిదాకా అని మనకు ఫీల్డ్ మీద వెళ్ళినప్పుడు ఈ 2400 ఎస్టాబ్లిష్మెంట్స్లో వాళ్ళు చెప్పిన మాట అనమాట. దాని రిటర్న్ స్టేట్మెంట్స్ వాళ్ళ దగ్గర షాప్ వాళ్ళ నుంచి తీసుకోవడం జరిగింది, ఎంత పే చేశారు అని. అలా ఆఫీస్కి కట్టకుండా డైరెక్ట్గా వాళ్ళే మిస్అప్రాప్రియేట్ చేసిన కేసెస్ని మేము బయటకు తీయడం జరిగింది. అలా మిస్అప్రాప్రియేట్ చేసిన వాటిల్లో నుంచి ఇంకా 10 మంది మీద ఇప్పుడు చర్యలు తీసుకోవడం జరుగుతున్నాయి. అందులో 7 మంది శానిటరీ సెక్రటరీస్ ఉన్నారు, 3 ఆప్కాస్ వాళ్ళు ఉన్నారు. ఇంతకుముందు ఇదివరకే మనం ఆల్రెడీ ఒక 8 మంది మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఆ 8 మంది అంటే ఈ 10 మంది కలిపి అంతా కూడా పోలీస్ కేసు కూడా పెట్టడం జరుగుతుంది. సో దట్ అక్కడ నుంచి రికవరీ రావడం కోసం ఒక విధంగా, అదేవిధంగా ఏవైతే మనము స్లిప్స్ వేటికైతే దొరికి ఉంటాయో ఏదో ఒక ప్రూఫ్ ఉండి ఉంటుందో ఆ ప్రూఫ్ ఉన్న వాటికి వాళ్ళు ఎవరైతే మన దగ్గర కట్టలేదో వాళ్ళ దగ్గర రికవరీ చేయడం కోసం మనం అడగడం జరుగుతుంది. అదొక విషయం. అదేవిధంగా ఇంకా ఎవరన్నా ప్రమేయం ఉన్నా, ఇందులో ఎవరన్నా ప్రజల వల్ల జరిగిందా అన్నది కూడా వెలికి తీయాలన్న ఉద్దేశంతో కూడా మనం కేసు పెట్టడం జరుగుతుంది.